శుల్కంలో మీకు యాక్ట్ 1 అదే లొకేషన్ ఏ హిల్లాక్ ఇన్ విజయనగరం గిరీశం ఎంటర్స్. ఇక్కడ ఇది లొకేషన్ యొక్క పేరు ఏంటంటే హిల్లాక్ ఇన్ విజయనగరం. అంటే ఇది నాటకం ప్రదర్శించబడేటటువంటి పేరు, ఆ ప్లేస్ యొక్క పేరేంటి, హిల్లాక్ ఇన్ విజయనగరం. గిరీశం ఎంటర్స్ అంటే గిరీశం ప్రవేశించాడు. గిరీశం, ఇట్ ఈజ్ ఈవినింగ్ నౌ. ఐ టుక్ 20 rupees a month ago from the boarding house women. అయితే ఇక్కడ ఆ రోజు సాయంత్రం, ఆ ఈవినింగ్ ఏమైందంటే తను పొట్టకోళ్ళమ్మ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు, ఒక 20 rupees అని తీసుకున్నాడు ఆ రోజు ఈవినింగ్. ప్రామిసింగ్ టు బై హర్ గ్రోసరీస్ ఫ్రమ్ ద ఫైర్ అండ్ స్పెంట్ ఇట్ ఆన్ డాన్సింగ్ గర్ల్స్. ద బోర్డింగ్ హౌస్ ఉమెన్ అండ్ ఐ హ్యాడ్ ఏ బిగ్ ఫైట్ దిస్ మార్నింగ్. అయితే గ్రాసరీస్ కొనడానికని చెప్పి సంతకెళ్ళి సరుకులు తెస్తానని తను ఒప్పుకుని దాన్ని డబ్బులు తీసుకున్నాడు. అయితే ఆ మనీ దేని మీద స్పెండ్ చేశాడట, డాన్సింగ్ గర్ల్స్ మీద ఆ మనీని వెచ్చించాడట. ద బోర్డింగ్ హౌస్ ఉమెన్ అండ్ ఐ హ్యాడ్ ఏ బిగ్ ఫైట్ దిస్ మార్నింగ్. మరి ఊరుకుంటుందా ఆమె? ఆ బోర్డింగ్ హౌస్ ఉమెన్ ఏం చేసిందంటే ఫైట్ చేసింది. ఏ బాబు, డబ్బులు పట్టుకెళ్ళావు, ఏవి గ్రాసరీస్ ఏవి, సరుకులు ఏవి అని చెప్పి. I got so angry that I could have broken her head. But as poor Richard said, you can't get on in the world without the patience. ఆ ఫైట్ కంట ఎంత కోపం వచ్చిందంటేనంట గిరీశం గారికి చాలా కోపం వచ్చింది. ఏమని అనుకున్నాడంట, ఆవిడ యొక్క బొర్రను బద్దలు కొట్టేద్దామని అంత కోపం వచ్చిందట. కానీ రిచర్డ్ చెప్పాడట, ఏమని, ఫ్రెండ్ రిచర్డ్ ఏమని చెప్పాడట, నీకు ఓర్పు సహనం లేకపోతే జీవితంలో ముందుకు రాణించడం అనేది చాలా కష్టం. అందుకని నువ్వు ఈ విధంగా ఏది మనసుకి తోస్తే దాన్ని చేసేసి ఎదుటాన్ని కొట్టేయాలనిపిస్తే కొట్టేసి, తిట్టేయాలనిపిస్తే తిట్టేసి, ఇలాంటి పనులు చేయొద్దు అబ్బాయి. నీకు పేషెన్స్ అనేది చాలా అవసరం, నీకు ఓర్పు సహనం కావాలి జీవితంలో నువ్వు గెటాన్ అవ్వాలంటే, పైకి రావాలంటే అని చెప్పి చెప్తాడు. Has she not kept quiet many times in the past when I filched money from her like this? Now she seems to have got win of the dancing girls. అయితే ఏమని చెప్తున్నాడు చూడండి, I filched money from her like this. చాలాసార్లు, ఫిల్చ్డ్ అంటే ఫిల్ఫర్ లేకపోతే దొంగిలించడం, చాలాసార్లు దొంగిలించేసాను. ఇలాగా 20 రూపాయలు అలా కొద్ది కొద్దిగా అమౌంట్ తీసుకుని అవి ఇవే సరుకులు తెస్తానని చెప్పి డబ్బులు అయితే చాలాసార్లు తీసుకున్నాను, కానీ తనకి కావాల్సినటువంటి సరుకులు అయితే తీసుకుని అయితే రాలేదని చెప్పి చెప్తున్నాడు. ఈసారి ఏమైంది, ఆ డబ్బుల్ని ఎప్పుడు కూడా డాన్సింగ్ గర్ల్స్ మీద తను ఖర్చు పెట్టడం అనేది కామనే. సమ్ జెలస్ ఇడియట్స్ మస్ట్ హ్యావ్ క్యారీడ్ టేల్స్ టు హెర్. ఎందుకని ఈసారి ఎవరో కొంతమందికి నా మీద జలసీ పుట్టుంటుంది, అసూయ. అందుకనే ఆ ఇడియట్స్ ఏం చేశారు, ఆమెకి ఈ విషయాన్ని చేరదీస్తాడు. నీ దగ్గర డబ్బులు తీసుకుని నీకు సరుకులు తీయకుండా డాన్సింగ్ గర్ల్స్ మీద వెచ్చిస్తున్నాడు గిరీశం అని చెప్పి ఎవరో కొంతమంది చెప్పేశారు. అందుకని చెప్పి ఆమె ఈ విధంగా గొడవ చేసిందని చెప్పి అనుకుంటున్నాడు. గోయింగ్ బై దిస్ మార్నింగ్ ఎపిసోడ్, ఇట్ డజంట్ లుక్ లైక్ షీ విల్ ఫీడ్ మీ ఎనీ లాంగర్. అందుకని ఏం చెప్తున్నాడు, ఈ విధంగా చూస్తే ఇంకెంతో కాలం ఫీడ్ చేయడం అంటే ఇలా డబ్బులు ఇచ్చి పెంచడం అన్నమాట. డబ్బులు ఇచ్చి పెంచుతాను, ఇంక ఇలా చేస్తే కనుక ఈ రకంగా గొడవ అయితే మళ్ళీ ఇంకోసారి డబ్బులు ఇమ్మంటే ఇవ్వదు తను అని చెప్పి అనుకుంటున్నాడు. దేర్ ఆర్ డెట్స్ ఆల్ అరౌండ్. డెట్స్ అంటే అప్పులు, చుట్టూ కూడా అప్పులే ఉన్నాయి అని చెప్తున్నాడు. నన్ ఆఫ్ దీస్ డేస్ ఆఫ్ రైటింగ్ ఏ లవ్ లెటర్ టు ద డాటర్ ఇన్ లా ఆఫ్ వెంకు పంతులు. దే విల్ గివ్ మీ ఏ గుడ్ థ్రాషింగ్. ఒకరోజు ఏం జరిగిందట, ఈయన వెంకు పంతులు గారి యొక్క డాటర్ ఇన్ లా అంటే కోడలికి ఏం రాశాడట, లవ్ లెటర్ రాశాడట. అక్కడ ఏమైంది, బాగా చెప్పుదెబ్బలు చివాట్లు అనేవి వచ్చేవి. కెన్ లవ్ బి కంట్రోల్డ్ బై అడ్వైస్. మరి ఎవరైనా ఎవరి మీదైనా ప్రేమ వస్తే కనుక ఎవరైనా సలహా ఇచ్చి, బాబు అది మంచి పని కాదు, అలా ప్రేమించుకు, ఆ విధంగా లెటర్లు రాయకూడదని చెప్తే కంట్రోల్ అవుతుందా లవ్ అని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట. విల్ క్యూపిడ్ అవర్ మదర్స్ ఒబే. మరి అలా చేస్తే కనుక, క్యూపిడ్ అంటే గాడెస్ ఆఫ్ లవ్ అని ఒక దేవత, ఆమె అంగీకరిస్తుందా, ఆ విధంగా చేస్తే ఒబే చేస్తుందా, అంగీకరిస్తుందా అని చెప్పి అడుగుతున్నాడు. ఇట్ వుడ్ బి వాయిస్ టు ప్యాక్ అప్ ఫ్రమ్ హియర్ ఎట్ ద ఎర్లియెస్ట్, బట్ ఐ డోంట్ హ్యావ్ ద హార్ట్ టు లీవ్ మధురవాణి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు,
చాలా చాలా త్వరగా నేను ఇక్కడ నుంచి దుకాణం చదివేసి వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాడు. కానీ వీడికి మనసు రావట్లేదు. ఎందుకు మనసు రావట్లేదు? ఇక్కడ మధురవాణి అనేటటువంటి ఒక క్యాండిడేట్ ఉంది. ఆ క్యాండిడేట్ను వదిలేసి వెళ్ళడానికి మనసు పుట్టట్లేదు. ఇందుకీ మధురవాణి ఎవరైనా చెప్పుకున్నాం? వేసి అని చెప్పాం కదా క్యారెక్టర్స్లో. ఆవిడని వదిలి వెళ్ళడానికి ఇష్టంగా లేదు. ఇట్ ఈజ్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. ఎలాంటి ఉమెన్ అట? మొత్తం మనుషులందరినీ కూడా మాయ చేసి బుట్లో పడేస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడే. షీఈ్ అండర్ ద ఇల్యూజన్ దట్ ఐ విల్ లార్డ్ ఓవర్ ద జాబ్స్ అండ్ టౌన్స్ అండ్ విల్ లివ్ ఇన్ గ్రాండ్యూర్ విత్ హర్. అయితే ఏమనుకుంటున్నాడు? అదంతా కూడా భ్రమ లాంటిది. ఇదంతా కూడా దేవుడు చేసేటటువంటి పని. మనం మామూలుగా టౌన్స్లోనూ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం ఇలాంటి సంఘటనలన్నీ జరగడం అనేది. పూర్ క్రియేచర్ హూ ఈజ్ కమింగ్ లుక్ లైక్ మై ఫేవరెట్ డిస్పెల్ వెంకటేశం. ఎవరు వస్తున్నారని చూస్తే ఎక్కడ ఎవరున్నారట? డిస్పెల్ వెంకటేశం అన్నాడు. అంటే గిరీశం యొక్క శిష్యుడు వెంకటేశం ఉన్నాడు. కిస్మిస్ అంటే క్రిస్మస్ హాలిడేస్ని పలకడం రాక కిస్మిస్ హాలిడేస్ మే హ్యావ్ బిగిన్ టుడే. లుక్ లైక్ హీ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్స్. ఇవాళ నుంచి క్రిస్మస్ హాలిడేస్ బిగిన్ అయిపోయేలా ఉన్నాయి, కానీ వీడి పరిస్థితి చూస్తే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయేలా ఉన్నాడు. ఇఫ్ ఐ కన్సోల్ హిమ్ ఏ లిటిల్ అండ్ రన్ అవే విత్ హిమ్ టు హిజ్ విలేజ్ on the pretext of teaching him in the holidays, many of the problems will solved. Let me work on him from that angle. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఆ శిష్యుడు రావడం చూశాడు. అతన్ని ఎలాగోలాగా బోధారుస్తాడు. ఏమని? అబ్బాయి, నువ్వు పరీక్షలు ఫెయిల్ అయిపోయేలా ఉన్నావు కదా, అందుకని ఏదో విధంగా నీకు నేను చదువు చెప్తాను. నువ్వు ఇప్పుడు సెలవులకి ఇంటికి వెళ్ళిపోతావు కదా, నీతో పాటు నేను కూడా బట్టలు అవి చదువుకుని నీకు కూడా వచ్చేస్తాను. సెలవుల్లో నీకు బాగా చదువు చెప్పేస్తాను, నీకు పాస్ అయిపోయేలాగా చదువు చెప్పేస్తాను అని చెప్పి ఈ సమస్యలందరి నుంచి, మధురవారి నుంచి, అలాగే ఇక్కడ ఈ పూటకోళ్ళమ్మ దగ్గర నుంచి వీళ్ళందరి నుంచి తప్పించుకోవడం కోసం ఈ సమస్యల నుంచి ఇక్కడ నుంచి దుకాణం చదివేసి ఈ వెంకటేశం గారింటికి వెళ్ళిపోదాం, శిష్యుడు కూడా వెళ్ళిపోదాం అని చెప్పి ఆ యాంగిల్లో వర్కౌట్ అవుతుందా అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ లోపుగా వెంకటేశం ప్రవేశించాడు సీన్లోకి. గిరీశం, వాట్ మై డియర్ షేక్స్పియర్, వై దిస్ లాంగ్ ఫేస్? గిరీశం అడుగుతున్నాడు, ఏంటి షేక్స్పియర్, ఎందుకు అలాగా నువ్వు వేలాడేసుకుని ఉన్నావు ఫేస్ని అని చెప్పి అడుగుతున్నాడు. వెంకటేశం, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ. మై టీచర్ టోల్డ్ మీ నాట్ టు టాక్ టు యూ. హీ సెడ్ ఐ ఫెయిల్డ్ మై ఎగ్జామ్స్ బికాజ్ ఆఫ్ యువర్ కంపెనీ. వెంకటేశం అంటున్నాడు అన్నమాట. ఎందుకలా మొహం వేలాడేసుకుని ఉన్నావని అడిగాడు కదా వెంకటేశంని. చెప్తున్నాడు, నా టీచర్ అయితే నన్ను తిట్టారు. ఎందుకు తిట్టారు? నువ్వైతే ఆ గిరీశం యొక్క ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా, అతని వల్లే నువ్వు ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయావు, అందుకని నీ యొక్క కంపెనీని వదిలే, వాడి యొక్క సహవాసాన్ని చెయ్యొద్దు అని చెప్పారని చెప్పి చెప్తున్నాడట. గిరీశం, నాన్ సెన్స్, ఐ సస్పెక్టెడ్ దిస్ ఆల్ అలాంగ్. యువర్ టీచర్ కాంట్ స్టాండ్ మీ, దిస్ ఈజ్ వై హీ ఫెయిల్డ్ యూ. అదర్వైజ్ హౌ కెన్ ఏ స్టూడెంట్ లైక్ యూ ఫెయిల్? డూ యూ నో వై వీ ఫెల్ అవుట్? His teaching is all wrong and I flayed it in a newspaper, and since then he hates me. అయితే ఏం కాదు, గిరీశం చెప్తున్నాడు, అదంతా అబద్ధం. నువ్వు ఫెయిల్ అయిపోవడం ఏంటి? నీలాంటోడు పాస్ అవ్వలేదు అంటే అది చాలా అనుమానించదగినటువంటి విషయమే. ఎవరిని అనుమానించాలి? టీచర్ని అనుమానించాలి. నీలాంటి తెలివైనడు ఫెయిల్ అయిపోయాడంటే టీచర్ని అనుమానించాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయిపోయేలాగా చేసింది అతనే కనుక, అందుకని అతని టీచింగే బాగలేదు, నీ చదువు బాగోకపోవడం కాదు, అతని టీచింగు బాగలేదు అని చెప్పి నేను ఈ విషయాలు ఒక న్యూస్ పేపర్లో వేయిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. అందుకని అప్పటి నుంచి హేట్ చేస్తున్నాడట. వెంకటేశం, ఆల్ దట్ ఐ లర్న్డ్ ఫ్రమ్ యూ ఈజ్ స్మోకింగ్ సిగర్స్ ఎక్సెప్ట్ గాసిపింగ్. హ్యావ్ యూ ఎవర్ టాట్ మీ ఎ వర్డ్? వెంకటేశం చెప్తున్నాడట, ఏం నేర్చుకున్నాడు? ఐ లర్న్డ్ ఫ్రమ్ యూ ఈ స్మోకింగ్ సిగర్స్ అంటే సిగరెట్లు తాగడం నేర్చుకున్నాడు. ఇంకా ఏం నేర్చుకున్నాడు? గాసిపింగ్ నేర్చుకున్నాడు. తర్వాత ఇలాంటివన్నీ నువ్వేమైనా చెప్పావా? ఇలాంటివన్నీ నేర్చుకోకూడదు, ఇవన్నీ చెడ్డవి, ఇలాంటి అలవాట్లు చేసుకోకూడదని నాకు ఎప్పుడైనా చెప్పావా అని చెప్పి అడుగుతున్నాడు. గిరీశం, డాంట్
దట్స్ వాట్ యాంగర్స్ మీ, దిస్ ఈజ్ బేస్ ఇంగ్రాటిట్యూడ్. ఏమంటున్నాడు, నువ్వు చేసేది చాలా కోపం వచ్చింది, యాంగర్స్ మీ చాలా కోపపడుతూ అంటున్నాడు. నువ్వు చేసేది ఏంటి, ఇన్గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత లేనటువంటి పని, నీకు అసలు కృతజ్ఞత లేదు. టాకింగ్ టు మీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, డస్ యువర్ టీచర్ హ్యావ్ ద మాస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ దట్ యు హ్యావ్. అయితే చదువు కోసం చెప్తే కనుక ఒకసారి ఆలోచించవలసినటువంటిదే ఏంటి, యువర్ టీచర్ ఏం చెప్పారు, మాస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ చేశారా అంటే భాషలో ఏమైనా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారా, నీకు ఏమైనా అది వచ్చిందా. హౌ మెనీ లెక్చర్స్ ఐ హ్యావ్ గివెన్ యూ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ విడో మ్యారేజ్ అండ్ ఆన్ ద నాచి క్వశ్చన్స్. మరి నేను నీకు చాలా విధాలుగా సబ్జెక్ట్ని అందజేశాను. ఏమి సబ్జెక్ట్ని అందజేశాడట, లెక్చర్స్ ఇచ్చాడంటే దేని మీద, విడో మ్యారేజ్ మీద, అంటే విడోస్కి రీమ్యారేజ్ చేయడం అనేటటువంటి విషయాల మీద, అలాగే నాచి క్వశ్చన్స్ అంటే మీకు ఈ వేశ్యలు అలాంటి వాళ్ళు, లేకపోతే దేవదాసీస్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద వేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ, ఇలాంటి సబ్జెక్టులన్నిటికీ నేను చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చాను, చాలా లెక్చర్స్ ఇచ్చాను అని చెప్పి అంటున్నాడు. నాట్ వన్ స్టూడెంట్ ఆఫ్ మైండ్ హ్యాజ్ టర్న్డ్ అవుట్ వర్త్లెస్. నేను నా స్టూడెంట్ ఎవరిని కూడా విలువ లేనిటువంటి వాడిలాగా తయారు చేయను అని చెప్పి చెప్తున్నాడు. వైల్ స్టడీయింగ్ ఎట్ పూనా దక్కన్ కాలేజ్ వెన్ ఐ హ్యావ్ ఏ 3-hour non-stop lecture on the 11 cause of the degeneration of India. ఈయన నాన్ స్టాప్గా లెక్చర్ ఇచ్చారట. ఇక్కడ పూనా దక్కన్ కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు ఈయన 3 hours నాన్ స్టాప్ లెక్చర్ ఇచ్చారట. దేని మీద, ద 11 causes ఆఫ్ ద డీజనరేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా వెనుకబడిపోవడానికి గల కారణాల మీద ఈయన 3 hours నాన్ స్టాప్గా లెక్చర్ ఇచ్చాను. ద ప్రొఫెసర్స్ వర్ డమ్ స్టక్. పాపం నోటి మాట రాలేదట ప్రొఫెసర్స్ అందరికీ ఈయన ఇచ్చినటువంటి ఉపన్యాసం మీద, దాన్ని విని. ద అదర్ డే వెన్ ద బెంగాలీ ఫెలో lectured her, did any one of our people open his mouth? ఆ నెక్స్ట్ డే బెంగాలీ ఒక అతను లెక్చర్ ఇచ్చాడట. అయితే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరు కూడా వాళ్ళ యొక్క నోరులు విప్పలేదు. ఆర్ పీపుల్ ఆర్ ప్యూర్ ఇడియట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ థ్యాంకింగ్ మీ ఫర్ టీచింగ్ యూ హౌ టు స్మోక్ యు ఆర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీ. ఏం చెప్తున్నాడు, మన యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇడియట్స్. ఎందుకని, మనం ఏం చెప్తున్నారు, ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీ, నాలో ఉన్నటువంటి తప్పుల్ని వెతుకుతూ ఉన్నారు. మరి అలాంటి తప్పుల్ని వెతకడం అనేది నేను నీకు మామూలుగానే టీచ్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, సిగరెట్లో స్మోక్ చేయడం ఇవన్నీ కూడా నన్ను అలాంటి వాటిలో నిన్ను ప్రోత్సహించానని చెప్పి నాలో తప్పుల్ని వెతుకుతున్నారు. బ్యాడ్ క్వాలిటీస్ని మాత్రమే చూసి, నాలో గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, నేను 3 hours లెక్చర్ ఇవ్వగలనని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అన్నమాట. ఐ ఆమ్ వెరీ సర్ప్రైజ్డ్ దట్ యూ హ్యావెంట్ యెట్ గ్రాస్ప్డ్ ద ప్లెజర్ ఆఫ్ స్మోకింగ్ ఎట్. నేను చాలా ఆశ్చర్యపోయాను. నీకు స్మోకింగ్ చేయడంలో ఒక విధమైనటువంటి ఆనందం లేదా, నీకు ఎటువంటి ఆనందం కలగలేదా అని చెప్పి అడుగుతున్నాడు. హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ హూ డజంట్ స్మోక్? నువ్వు ఎప్పుడైనా ఏ ఇంగ్లీష్ వాడైనా స్మోక్ చేయకుండా ఉండని చూసావా? ప్రతి ఇంగ్లీష్ వాడు స్మోక్ చేస్తాడు, అది కామన్ అని చెప్పి చెప్తున్నాడు. ద వైట్ మ్యాన్ ఇన్వెంటెడ్ ద స్టీమ్ ఇంజన్ ఎక్స్ట్రా. మరి ఏదో చెప్తారు చూసారు సామెత, అలాగా స్టీమ్ ఇంజన్ అట ఇలాగే పొగ తాగి పొగ వదిలి దాని నుంచే కనిపెట్టారు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. స్మోకింగ్ నుంచే ఇంజిన్ కనిపెట్టాడని చెప్తున్నాడు. మరి తెలివైనాడు కదా గిరిసం. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్మోకింగ్ని బేస్ చేసుకుని దాన్ని కనిపెట్టారు. అలాగే అదర్వైజ్ కుడ్ హీ హ్యావ్ డన్ ఇట్. హ్యావ్ ఆల్రెడీ టోల్ యూ వాట్ ద అదర్ ఆఫ్ ద శాస్త్ర సెడ్. మరి మిగతా శాస్త్రాలు ఏం చెప్పాయి ఏంటి అనేది చూస్తే కనుక మీకు అది కూడా ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఎస్ ద పాయింట్ సేస్ వెన్ ద లార్డ్ ఆఫ్ గరుడ బ్రాట్ నెక్టార్, ఇట్ బబుల్డ్ ఓవర్ అండ్ డ్రాప్ ఫెల్ ఆన్ ద ఎర్త్, ఇట్ టుక్ బాత్ యాజ్ ఎ టొబాకో ప్లాంట్, ద నాన్ స్మోకర్ విల్ బి రెబాన్ యాజ్ ఏ బఫెలో. మరి ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఒక పెద్ద పద్యాన్ని రాశాడు. ఏం పద్యాన్ని రాశాడు ఇక్కడ చూడండి.
ఓకే, వెన్ ఏ లార్డ్ ఆఫ్ గరుడ బ్రాట్ నెక్టార్, అంటే గరుడ పక్షి ఏం చేసిందట, నెక్టార్ని తీసుకుని వచ్చింది. అంటే తేనెని తీసుకొచ్చి దాన్ని పట్టుకుని వెళ్తూ ఉండగా దాంట్లోంచి ఆ తేనె పొట్టులో ఉండేటటువంటి ఆ తుట్టు ఉంటుంది కదా, ఆ తుట్టను పట్టుకుని వెళ్తూ ఉండగా అందులోంచి ఒక డ్రాప్ వచ్చి భూమి మీద పడిందట. ఆ భూమి మీద పడినటువంటి ఆ డ్రాప్ ఎలా మారిందట, టొబాకో ప్లాంట్ కింద మారిందట. గిరీశం గారు స్మోకింగ్ ఎంత మంచిదని అబ్బాయికి చెప్తున్నాడు వెంకటేశంకి. అందుకని టొబాకో ప్లాంట్ మొలిచింది దాంట్లోంచి, ఆ అమృతంలోంచి, ఆ తేనెలోంచి. ద నాన్ స్మోక్ విల్ బి రీబోర్న్ యాజ్ బెఫలో. ఒకవేళ ఎవడైతే పొగ తాగడో వాడు మళ్ళీ పుట్టినప్పుడు ఎలా పుడతాడట, బఫెలోగా పుడతాడట. అందుకని దీనికి చాలా స్టోరీ ఉందని చెప్పి నేను చెప్పినటువంటి, అంటే స్మోకింగ్ ఇస్ గుడ్ అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ గిరీశం. మీరు ఎవరైనా తాగారు కనుక ఇంటి దగ్గర తోలు తీసేస్తారు, మళ్ళీ మామూలుగా ఉండదు. అర్థమైందా? మళ్ళీ మేడం గారు చెప్పారని మాత్రం చెప్పకండి. దిస్ ఈజ్ ఇన్ ద 4th chapter ఆఫ్ ద బృహన్నారదీయం, లెట్ దట్ బి. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఇది 4th chapterగా ఉంది. బృహన్నారదీయం అని ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో 4th chapterలో ఉంది ఈ విషయం. బట్ ఐ ఆమ్ ఫ్యూరియస్ విత్ యువర్ టీచర్ ఆఫ్ ఫెయిలింగ్ ఏ బ్రైట్ ఫెలో లైక్ యూ. కానీ నాకు చాలా విపరీతమైన కోపం, ఫ్యూరియస్ అంటే విపరీతమైన యాంగర్ అన్నమాట, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంత కోపం, ఇలాంటి బ్రైట్ స్టూడెంట్ ఒకడిని ఫెయిల్ చేసేసాడు మీ టీచరు, అందుకని టీచర్ మీద నాకు చాలా కోపం ఉంది అని చెప్పి అంటున్నాడు. ఐ విల్ క్యాచ్ హిమ్ ఏ లోన్ అండ్ టీచ్ హిమ్ ఏ లెసన్. ఎప్పుడైనా నాకు కానీ ఒంటరిగా దొరికాడా నేను కంపల్సరీ అతనికి ఒక లెసన్ అనే దాన్ని నేర్పుతాను అని చెప్పి చెప్తున్నాడు. బై ద వే ఆర్ యు స్టేయింగ్ By the way, are you staying here in the holidays or do you intend going home? అడుగుతున్నాడు. ఏంటి బై ద బై ఏమని అడుగుతున్నాడు, నువ్వు ఇక్కడే స్టే చేస్తావా హాలిడేస్లో, లేకపోతే ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. వెంకటేశం చెప్తున్నాడు, ఐ వాంట్ టు గో హోమ్ బట్ మై ఫాదర్ విల్ స్కిన్ మీ అలైవ్ ఇఫ్ హీ గెట్స్ టు నో దట్ ఐ హ్యావ్ ఫెయిల్డ్. కానీ నేను ఇంటికి వెళ్ళాలనే అనుకుంటున్నాను, కానీ నేను ఫెయిల్ అయిపోయానని మా నాన్నగారికి తెలిసిందనుకో నా తోలు తీసేస్తారు, అందుకనే చాలా భయపడుతున్నాను అని చెప్పి వెంకటేశం చెప్తున్నాడు. గిరీశం, ఐ కెన్ ఫైండ్ ఏ వే అవుట్ ఆఫ్ ద డేంజర్ బట్ విల్ యూ ప్రామిస్ టు లిజన్ టు మీ. అయితే నేను నీకు ఈ భయం నుంచి తప్పించుకోవడానికి నీకు ఒక ఉపాయాన్ని, ఒకదాన్ని చూసించాను. ఏంటి అది చూద్దామని, నా మాట వింటానని చెప్పి ఒక ప్రామిస్ మాత్రం చేయి, నాకు నిన్ను ఈ డేంజర్ నుంచి బయటపడేస్తానని చెప్పి గిరీశం చెప్పాడు. వెంకటేశం అంటున్నాడు, ఫాల్ సెట్ గిరీశంస్ ఫీట్, వెంటనే నువ్వే నాకు దేవుడివి అని చెప్పి గిరీశం గారి పాదాల మీద పడిపోయాడు. హ్యావ్ ఐ ఎవర్ డిసోబేడ్ యువర్ కమాండ్. ఎప్పుడైనా మీ యొక్క కమాండ్స్ నేను ఎప్పుడైనా కాదన్నానా, మీరు కమాండ్ చేస్తే నేను పాటిస్తాను అని చెప్పి చెప్పాడన్నమాట. మై ఫాదర్ ఈజ్ వెరీ షార్ట్ టెంపర్డ్, హీ విల్ బ్రేక్ మై బోన్స్ ఇఫ్ ఐ టెల్ హిమ్ దట్ ఐ హ్యావ్ నాట్ పాస్డ్. అయితే ఏం చెప్తున్నాడు, మా నాన్నగారికి చాలా ఉత్తినే కోపం వచ్చేస్తుంది, విపరీతమైనటువంటి కోపం, షార్ట్ టెంపర్ అంటే వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను పాస్ అవ్వలేదు అని తెలుసారో వెంటనే నా ఎముకలన్నింటినీ విరక్కొట్టేస్తారు ఆయన అని చెప్పి చెప్తున్నాడు. అతని వైప్స్ హిజ్ టియర్స్, కన్నీళ్ళని తుడుస్తూ చెప్తున్నాడట గిరీశం దట్ ఈజ్ టైరనీ. టైరనీ అంటే చాలా క్రూరత్వం, అది చాలా క్రూరత్వం. ఇఫ్ ఇట్ వాయ్ ఏ బెంగాలీ బాయ్ యు నో వాట్ హీ వుడ్ డూ. ఒకవేళ నువ్వే కనుక ఒక బెంగాలీ బాయ్ అయితే కనుక ఏం చేస్తాడో చెప్తున్నాడు. బీ ఇట్ హిజ్ ఫాదర్ ఆఫ్ ఏ గ్రాండ్ ఫాదర్, హీ వుడ్ క్యాన్ హిమ్ ప్రాపర్లీ అండ్ బాయ్స్ ఫ్రమ్ యువర్ అగ్రహారం స్టడీయింగ్. మీ ఫాదర్ని కానీ లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరైనా ఉన్నారా, మీకు సరిగ్గా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా, ఎక్కడైనా అగ్రహారంలో చదువుతున్నటువంటి బాయ్స్ ఎవరినైనా చూసావా, ఏం చేస్తారో ఏంటో, ఇక్కడ ఉండేటటువంటి చదువుకునేటటువంటి పిల్లలు ఎవరినైనా చూసావా అని చెప్పి అడుగుతున్నాడట. వెంకటేశం అంటున్నాడట, నన్ను ఎవరిని చూడలేదు అని చెప్పి అంటున్నాడు గిరీశం. దెన్ లిజన్ టు మై ప్లాన్, ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ
టు యువర్ విలేజ్ అండ్ టెల్ యువర్ పీపుల్ దట్ యూ హ్యావ్ పాస్డ్ యువర్ ఎగ్జామ్. ఏమని చెప్తున్నాడంటే, నా ప్లాన్ విన్ నువ్వు జాగ్రత్తగా, నేను కూడా విలేజ్కి వస్తాను. వచ్చిన తర్వాత మీ వాళ్ళందరికీ నేను ఏమని చెప్తాను, ఈ పిల్లవాడు పాస్ అయిపోయాడండి ఎగ్జామ్ అని చెప్తాను. యూ టెల్ దెమ్ దట్ ఐ హ్యావ్ కమ్ టు టీచ్ యూ. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పు, నేను నీకు టీచ్ చేయడానికి వచ్చాను అని చెప్పు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సమ్మర్ హాలిడేస్ ఐ విల్ అడ్మిట్ యూ ఇన్ ద హయ్యర్ క్లాస్ ఇన్ ద టౌన్ స్కూల్. ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయిపోతాయో చివరిన నేను ఇక్కడ టౌన్ స్కూల్లో నిన్ను జాయిన్ చేస్తాను అని చెప్తున్నాడట. వెంకటేశం, ఇఫ్ యూ కమ్ యువర్ సెల్ఫ్ ఐ విల్ బి సేవ్డ్. ఒకవేళ నీ అంతటా నువ్వు వచ్చావనుకో, నువ్వు సేవ్ అవుతాము, అదే నేను సేవ్ అవుతాను అని చెప్తున్నాడు. నువ్వు వస్తే కనుక, అంటే గిరీశం వస్తే సేవ్ అవుతాడు. ఎవరు? వెంకటేశం. ఈవెన్ డ్యూరింగ్ ద లాస్ట్ హాలిడేస్ మై మదర్ హ్యాడ్ ఆస్క్డ్ మీ టు బ్రింగ్ యూ ఎలాంగ్. అయితే లాస్ట్ హాలిడేస్లో మా అమ్మగారు అడిగారు, ఏమని, మిమ్మల్ని కూడా తీసుకురమ్మని అడిగారు. గిరీశం అంటున్నాడట, ఆల్ రైట్ బట్ ఐ స్టాండ్ టు లూజ్ ఆన్ సెవరల్ కౌంట్స్ హియర్. ఐ వాజ్ ఆఫర్డ్ 50 rupees ఫర్ టీచింగ్ ద 1/5 children డ్యూరింగ్ ద occasion. బట్ ఫర్ యువర్ సేక్ నాట్ ఎవర్ బి ద లాస్. సరే వస్తాను, కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, నాకు చాలా లెక్కలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి చూస్తే కనుక, మున్సిఫ్ గారి పిల్లలకి వెకేషన్లో చదువు చెప్తే ఎంత ఇస్తా అన్నారట, 50 rupees ఇస్తా అన్నారట. కానీ ఇప్పుడు నీకోసమని నేను వచ్చేసాను అనుకో, ఆ 50 రూపాయలు నాకు లాస్ అవుతుంది అని చెప్తాడట. ఐ డోంట్ కేర్ హవెవర్ ఐ హ్యావ్ వన్ ఎప్రిహెన్షన్, యువర్ పీపుల్ ఆర్ బార్బరీస్ పీపుల్, విల్ దే ట్రీట్ మీ వెల్. కానీ అదేమి లెక్క చేయలే. కానీ నాకు ఇంకో విషయం ఉంది, మీ యొక్క ప్రజలు, అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, బార్బేరియస్ అంటే కొంచెం నాగరికత లేని వాళ్ళని బార్బేరియస్ అని అంటారు. అలా నాగరికత లేని వాళ్ళ నన్ను ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి, బాగా చూసుకుంటారా లేదా? యూ హ్యావ్ టు రికమెండ్ మై కేస్ స్ట్రాంగ్లీ టు యువర్ మదర్. అంటే నా కేసుని నువ్వు రికమెండ్ చేయి చాలా స్ట్రాంగ్గా. టేక్ డౌన్ ఏ లిస్ట్ ఆఫ్ న్యూ బుక్స్. ఏమేమి బుక్స్ కావాలో టేక్ డౌన్ చేసుకో, ఆ బుక్స్ ఏంటనేవి చూసుకోమని చెప్తున్నాడు. అన్లెస్ దెర్ ఈజ్ సమ్ మనీ ఇన్ హ్యాండ్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ ద సిగర్స్. ఇంకా కొంచెం మనీ కూడా తీసుకో, ఎందుకంటే సిగరెట్ల కోసం కష్టమైపోతుంది. ఓపెన్ ద నోట్బుక్ అండ్ రైట్. ఏమేం కావాలో చెప్తున్నాడు. నోట్లో రాయల్ రీడర్ అండ్ మాన్యువల్ గ్రామర్ అండ్ గోష్ జియోమెట్రీ, బోస్ ఆల్జీబ్రా, శ్రీనివాస్ అయ్యర్ ఆర్థమెటిక్ అండ్ నల చరిత్ర, 7th one రాజశేఖర చరిత్ర, 8th one షెపర్డ్ జనరల్ ఇంగ్లీష్, 9th one వెంకట సుబ్బారావు మేడ్ ఈజీ. హౌ మెనీ ఈజ్ దట్? మొత్తానికి ఇవన్నీ కూడా మనకి ఈ బుక్స్ అన్నిటినీ కూడా నువ్వు కొనుక్కో అని చెప్పాడు.